ఎప్పుడు చూడాల ప్రలోభపెడతారు, ప్రలోభపడపోతే భయపెడతారు, భయపడపోతే దౌర్జన్యాలు చేస్తారు, దౌర్జన్యాలతోనే ఆకుండా వాళ్ళని బలవంతంగా ఎత్తుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా కొన్ని చోట్ల ఎదురు తిరిగితే వాళ్ళ ఆస్తుల్ని బుల్డోజర్ తీసుకొచ్చి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు, అధికారులను అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు. అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులుగా నేను అభివర్ణిస్తా ఉన్నా. చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవనేది నేను నమ్ముతా ఉన్నా. కానీ ఇక్కడ మాత్రమే ఉంటాయి ఇటువంటి పరిస్థితులు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనేది గ్రహించారు. అందుకే ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలా, ఆ గెలుపు ద్వారా మా బలాన్ని ఏదో వాపు చూసి బలం అనుకుంటా ఉన్నారు. అది సమయం వచ్చినప్పుడు ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.